కేశవనారాయణ అనేటువంటి రెండు శబ్దాలు ఉచ్చరించగానే త్రిమూర్తులు ముగ్గురు వచ్చేసినట్టే. పైగా ఈ ముగ్గురు మూర్తులు కూడా తక్కువ వాళ్ళు ఏం కదండి, వాళ్ళు బాగానే ఉన్నారు. మన మధ్య తగాదాలు చాలా ఉన్నాయి వీళ్ళ గురించి. ముఖ్యంగా శైవం వైష్ణవం గొడవలు ఎన్ని జరిగాయో 12వ శతాబ్దంలో అందరికీ తెలుసు. ఏదో విదేశీ మతాల గురించి ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ అవి ఏవి రానప్పుడు కూడా మనం చాలా దెబ్బలాడుకున్నాం. ఎవరిని అనగక్కర్లేదు, ఇక్కడ మనమే దెబ్బలాడుకున్నాం కూర్చుని. ఇక్కడ గృహదహనాలు, విగ్రహ భాండనాలు చాలా జరిగాయండి. కలహం ఏదైనా కుల కలహమైనా మత కలహమైనా ఎక్కడుందంటే మతంలో లేదు, కులంలో లేదమ్మా, మన మనస్సులో ఉంది. మన మనస్సులో ఉంది. నాది గొప్పది అంతే. నాది గొప్పది అంటే నాదే గొప్పది, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అంటే ఈ రెండు నామాలు ఏమిటంటే, ముందు బ్రహ్మ ఈశ్వరుడు వచ్చారు, నారాయణుడు స్పష్టంగా వచ్చాడు. దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి? సంసారం బాగుండాలన్నా, జీవితం బాగుండాలన్నా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే, శివకేశవుల్లాగా. అర్ధనారీశ్వరుడు అంటే పార్వతీదేవి ఎవరండి? నారాయణ సహోదరి, నారాయణుని యొక్క స్వరూపం కదా ఆవిడ. అంటే శివ పార్వతులో ఉన్నా శివ కేశవులో ఉన్నా తేడా ఏం లేదండి. అంటే మీరు భార్యాభర్తల మధ్యలో భేదం పెడతారా? శివకేశవుల మధ్యలో భేదం అంటే భార్యాభర్తల మధ్యలో భేదమేది? అంచేతను ఈ ముగ్గురు ఒక్కడే. దానికి మనకి ప్రమాణం ఉంది. హాయిగా కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు. ఆయన శివుడికి పెళ్ళి పార్వతీదేవితో, అక్కడికి బ్రహ్మ వస్తాడు కదా పురోహితుడు, ఆయనే. విష్ణుమూర్తి కూడా వచ్చాడు. ఈ ముగ్గురిని ఓ చోట చూడగానే ఇంకా మొత్తం అందరూ సెల్ఫీలు ఎగబడ్డారు. ఇంకా మామూలు వాళ్ళు మా బోటిగాళ్ళనే వదలట్లా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వదులుతారా? మొత్తం అందరూ కెమెరాలు వేసి బయలుదేరారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అప్పుడు కాళిదాసు గారు పెద్ద కెమెరా పెట్టి ఒక ఫోటో తీశాడు అని ఒక మాట కూడా రాశాడు అక్కడ. ఏకైవ మూర్తిర్బిభిదే త్రిధాస. ఈ ఒక్కటి తెలుసుకుంటే మత కలహం అనేదే ఉండదు. అసలు మూర్తి భేదంలో ఉండే ప్రత్యేకత తెలుసుకోవాలి. ఏకైవ మూర్తిర్బిభిదే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరః తస్య హరిః కదాచిద్వేధా తయోః తావపి ధాతురాద్యౌ. ఏకైవ మూర్తికి వివిధే త్రిధాస. కాళిదాసు ఏమంటున్నాడంటే ఒకే మూర్తి 3 రూపాలు ధరించినట్టుగా ఉందండి అన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాంపత్యంలో కూడా కుటుంబం, సంసారం అనే ఒకే మూర్తి 2 రూపాలు ధరించింది, భార్యగాను భర్తగాను. ఇద్దరు వేరు కాదు, ఒక్కటే. ఈ మాట మనం మనసులో తరచు అనుకుంటూ ఉంటే నాది పై చెయ్య, నీది పై చెయ్య అనే గొడవ ఆగిపోతుంది. అక్కడ ఎవరిది పై చెయ్య అనేది సమస్య కాదు, ఏది ధర్మం అనేది సమస్య. ఏది ధర్మం అనేది సమస్య. నేను నాది అనే 2 భావాలు పక్కన పెట్టేస్తే సృష్టిలో ఏ సమస్య అయినా తేలిగ్గా తెలిసిపోతుందండి, తేలిగ్గా పరిష్కారం అయిపోతుంది.